జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియపరచుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క లేఖన భాగమును శ్రద్ధగా కొంత సమయం మనము ధ్యానించుట కొరకు సిద్ధపడదాం. ఈ లేఖనములో ఉన్నటువంటి మాటలను యేసుక్రీస్తు వారు తానే స్వయముగా మాట్లాడుతున్నట్టుగా మనందరికీ తెలియపరచబడుతూ ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశ్యములను మన జీవితాల్లో జరిగించాలని, మనము తన కొరకు లోకములో బ్రతకాలని, తను శరీరుడుగా అంటే శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటల్లో నుంచి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఉన్నటువంటి రోజులలో కలిపి చెరిపెడి వారు ఎక్కువ మంది భూమి మీదకి వచ్చారు. సత్యమును అసత్యమునకు మార్చి, అసత్యమును సత్యములోనికి పంపించి మిళితమైన బోధ మనకు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో దేవుని పనిలో ముందుకు సాగుతున్నటువంటి ప్రజలు ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు, అంటే ఒక స్థితి అంటే మీకు తెలుసు కదా, వాక్య భాగమును నేర్చుకొని వాక్యాన్ని తెలియపరచాలనే స్థితిలోనికి వచ్చినటువంటి వీళ్ళు విశ్వాసమును విడిచిపెట్టి ఎవరినో గొప్పగా ఎవరికో నిజం చెప్పాలన్నట్టుగా బయటికి వెళ్ళిపోతూ వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వ్యర్థమైన తర్కవాదములు వద్దు అని తిమోతికి పౌలు గారు లేఖలో రాసి పంపించాడు. వ్యర్థమైన తర్కవాదములు వద్దన్నాడు. ఈరోజు క్రైస్తవులలో తర్కవాదములు పెరిగిపోయినాయి. సత్యమును గురించి ఆలోచించకుండా నేను మాత్రమే చెప్పేది నిజమని చెప్పుకోవటానికి, వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకోవటానికి ఎక్కువ వచ్చిపోయారు. అందువల్ల విశ్వాసం భ్రష్టుపట్టిపోయింది. వాళ్ళ పేరు ప్రఖ్యాతి కోసం ముందుకు సాగిపోతూ ఉన్నారు. అందుకే చాలా దినాల్లో మనం చూస్తున్నప్పుడు వాదనలు ఎక్కువ వచ్చింది క్రైస్తవుల్లోని రోజుల్లో. వాదోపవాదాలు, నువ్వు కరెక్ట్ కాదు అని ఎక్కువ వచ్చింది క్రైస్తవులలో. అందుకని ఇక్కడ ఒక మాట మనకు యేసు ప్రభు వారు వాళ్ళందరితో మాట్లాడుతూ మనకేం చెప్తున్నాడంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ 3 భాగాలుగా 3 మాటలు మనకు పలుకుతూ ఉన్నాయి. మొట్టమొదట యేసుప్రభు వారు ఏమంటున్నారంటే నా గొర్రెలు అన్నారు. ఇక్కడ గొర్రెలు అనేది దేనితో పోల్చారంటే విశ్వాసులను గొర్రెలతో పోల్చారు. ఇది పోలిక. గొర్రెలు అంటే గొర్రెలు కాదు, పోలిక. ఎందుకు గొర్రెలతో పోల్చాల్సి వచ్చిందంటే గొర్రెలకున్న స్వభావం ఏమిటంటే కాపరిని వెంబడిస్తాయి. బాగానండి, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. గొర్రెలకున్న స్వభావం ఏంటంటే కాపరి ఎక్కడ మేపితే అక్కడే మేస్తాయి. కాపరి నుంచి వెళ్ళిపోవాయి దూరం. మేకలైతే వెళ్ళిపోతాయి, చెట్టుకొకటి పుట్టకొకటి గుట్టకొకటి వెళ్ళిపోతాయి. గొర్రెలు మాత్రము ఆ ప్రాంతంలో మాత్రమే మేపుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువు ఇలా ఎందుకన్నారంటే గొర్రెలు సాధుశీల కలిగినవి, సాధువైనవి, పొగరబోతివి కాదు, అహంకారం ఉండదు వాటల్లో.
కాబట్టి నా గొర్రెలు అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాట మనందరము బాగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా మాట వినును, నా స్వరము వినును అన్నాడు. ఇక్కడ 26వ వచనం చూసినప్పుడు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. నా గొర్రెలున్నాయి, నా గొర్రెలలో చేరిన వారు కారు అంటున్నాడు. ఇక్కడ అసలు సృష్టికర్త ఎవరమ్మా? దేవుడు. బాగా ఆలోచించాలి. సృష్టికర్త దేవుడు. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన యందు ఎవరున్నాడు? ఆది యందు వాక్యం అంటే దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా ఉన్నాడు ప్రారంభం నుంచి. ఆయన మనందరినీ సృష్టించినాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. ఇక్కడ సృష్టించినటువంటి యేసు ప్రభువారు బాగున్నాడు. సృష్టికర్త ఇక్కడ మళ్ళా నావి కాదు అని మాట వస్తున్నాయి. ఇక్కడ నావి అంటున్నాడు, నావి కావు అంటున్నాడు. ఇక్కడ మీరు అక్కడ ముందు మాట 26వ వచనం చదివినప్పుడు ఆ మాట చాలా జాగ్రత్తగా చూడండి. నా గొర్రెలలో చేరిన వారు కారు అంటే ఇక్కడ 2 గుంపులు కనపడుతున్నాయి మనకు. 2 గుంపులు కనపడుతున్నాయి. ఎందుకు 2 గుంపులు మనకు కనపడుతున్నాయంటే, ఇక్కడ 2 గుంపులు ఉంటే ఒక గుంపు ఎవరు తయారు చేశారు, మరో గుంపు ఎవరు తయారు చేసి ఉంటారు? ఏందమ్మా? ఆలోచించాలి. ఒక గుంపుని ఎవరు తయారు చేశారు? సృష్టికర్త. యేసు ప్రభు వారికి సృష్టికర్త అని పేరు పెట్టాం. అందుకే మీరు పాట పాడుతుంటారు. అప్పుడప్పుడు ఏం పాడతారు? సృష్టమును పూజించుట కరెక్ట్ కాదు, సృష్టికర్తను మర్చి సృష్టమును పూజిస్తున్నారు అంటారు. అంటే సృష్టికర్త ఎవరు ఇక్కడ? యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు వారిని దేవుడి పోలికగా మనం మార్చొచ్చు. ఆయన దేవునితో సమానుడు, దేవునితో కూడా ఉన్నవాడు. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు దేవుడు కాదు అనకూడదు. దేవునితో కూడా ఉన్నవాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఇక్కడ సృష్టించినటువంటి ఈయన రెండిటిని చూపెడుతున్నాడు. ఈ 2 ఎవరు? నా గొర్రెలు అన్నాడు, నా గొర్రెలు కాదన్నాడు. ఎందుకన్నాడు ఇక్కడ? ఏందమ్మా? అంటే ఇప్పుడు సృష్టికర్త ఎవరు? సృష్టించిన వాటిలో ఆయన కాకుండా ఏదీ లేదు. ప్రతిదీ సృష్టించింది ఆయనే. ఆకాశమును సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే, భూమి లోపల ఉన్నటువంటి యొక్క పొరలు ఉన్నాయి, వీటన్నిటిని సృష్టించింది ఆయనే. ఆయన చేతి పని కాకుండా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి అంతా ఆయనే సృష్టించిండు. ఇక్కడ నాది కాదు అనే వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అంటే ఇంకొకళ్ళు ఎవరైనా పుట్టించారా? పుట్టించలేదు. మరి వేరే వాళ్ళు పుట్టించినప్పుడు ఒక్కళ్ళే పుట్టించరు కదా, అందరూ నా బిడ్డలు అంటారు కదా. మరి నా బిడ్డలు కాదని ఎందుకు అంటున్నాడు ఈడ? మీకు బైబిల్లోనికి బైబిలే ఉండాలి. మీకు కొద్దిగా అవగాహన ఉండాలి. బైబిల్ పూర్తిగా అవగాహన అని కాదు కానీ కొంచెం. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో విత్తువాని ఉపమానం గురించి మాట్లాడాడు యేసు ప్రభు వారు. విత్తువాడు ఒకడు పోయి పొలంలోనికి విత్తనాలు ఇత్తాడు. విత్తనాలు ఇత్తిన తర్వాత వచ్చి చూసిన తర్వాత మళ్ళా ఉదయకాలం పోయాక గోధుమలతో కూడా ఏం పెరిగాయంట? గురుగులు పెరిగాయి. ఈ గురుగులు ఎక్కడివి? ఇవి శత్రువు విత్తిపోయాడు. ఎవరిత్తాడు? శత్రువు వచ్చి విత్తిపోయాడు. ఎక్కడిత్తాడు? గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడు శత్రువు వచ్చి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా చెప్తున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మీకు అర్థం కావటానికి చూపిస్తున్నాను కొద్ది మాటలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, లేకపోతే 2వ అధ్యాయం అనుకుంటాను. చేశారమ్మా? కాదు నేను చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కయ్యను గురించి మాట్లాడిన మాట చూడండి అమ్మా. ఎన్నో వచ్చిన మమ్మది
3:12 అంటే సారీ, జాగ్రత్త. మనము కయీను వంటి వారమై ఉండరాడు. వాడు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఓకే, వాడు ఊరి సంబంధి, దుష్టుని సంబంధి. ఇక్కడ మరలా మీరు 8వ వచనం చదవండి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది సంబంధి. ఇప్పుడు యోహాను సువార్తలోనికి రండి, మళ్ళా 8వ అధ్యాయంలోనికి. వచ్చారు. 44 వచ్చిన. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాదు సంబంధి, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాడి యందు సత్యమేమి లేడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడుచున్నాడు. వాడు అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు మీ తండ్రి అయిన అపవాదికి సంబంధులు అన్నాడు. అంటే ఇక్కడ మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటే వాడు దుష్టుని నుండి వచ్చిన వాడు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? అసలు దుష్టుడు చేశాడు వాళ్ళను, మరి దేవుడు చేశాడు కదా. మరి మనిషిని సృష్టించేటువంటి శక్తి దేవుడికి తప్ప ఎవరికి లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. ఎందుకంటే దేవుడు తప్ప, ఒకవేళ మీరు బై మిస్టేక్ ఎవరికైనా ఆలోచన వచ్చిందనుకో, దెయ్యము కూడా వచ్చి గురుగులు ఎత్తిపోయిందంటే, దెయ్యం కూడా కొంతమందిని తయారు చేసిందంటే, ఇప్పుడు సృష్టికర్తలు ఇద్దరు ఉంటారు ఇక్కడ. సృష్టికర్తలు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు యేసు ప్రభు వారు, మరొకడు అపవాది గాడు. అంటే అపవాది కూడా సృష్టికర్త అయ్యాడంటే వాడి తయారు చేసిన వాళ్ళు వాడిని పూజించవచ్చు. ఇక్కడ బైబిల్ అంతా రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు? వాని సంబంధులు అన్నారు. సంబంధం వేరు, సృష్టించడం వేరు. ఒక తండ్రికి ఒక తల్లికి 3 బిడ్డలు పుడితే 3 బిడ్డల్లో ఒక బిడ్డను అంటారు, అసలు నువ్వు నాకు చెడబుట్టావరు అంటారు. అసలు నీలో నా బుద్ధి లేయులురా, నీ అన్ని పక్కన వాళ్ళ బుద్ధులు అంటారు. ఎందుకని? ఏడు సంబంధము వాళ్ళతో పెట్టుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ ఈరోజు పొరపాటు పడేది ఏంటంటే, సృష్టికర్త ఒక్కడే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సృష్టించిన వాడు దేవుడే. అయితే సృష్టించిన తర్వాత అపవాది వచ్చి వాడికి సంబంధించిన వాళ్ళల్లో విత్తనాలు ఎత్తిపోయాడు. అది ఇక్కడ వాక్యం. వాడికి సంబంధించిన వాళ్ళలో అంటే ఆదామును తయారు చేసింది ఎవరు? దేవుడే. అవ్వమ్మను తయారు చేసింది ఎవరు? దేవుడే. ఆదామును తయారు చేసిన దేవుడు అవ్వను కూడా తయారు చేశాడు. ఆదాములో విత్తాలనుకుంది దుష్టత్వం, ఆదాములోనికి పోలేదు, అవ్వలో విత్తింది. ఇది విత్తనం అంటే. విత్తడం అంటే ఏంది? తయారు చేసి నాటడం అనేది కాదు. అవ్వలో ఏమెత్తిపోయింది? దుష్టత్వం ఎత్తిపోయింది. ఆ దుష్టత్వం అవ్వ చేత ఏం చెప్పించింది? అవ్వ చేత ఏం మాట్లాడించింది? అబద్ధం చెప్పడానికి రెడీ అయిపోయింది అవ్వంక. ఎక్కడిది ఏంటంటే, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను ఇలాగా అంటే అబద్ధాలకు వాడు ఏమై ఉన్నాడు? జనకుడు. వాడి స్వభావం ఎవరిలో ఉంటుందో వాళ్ళందరూ అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు. ఇప్పుడు వాని సంబంధులు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇలా మాట్లాడదాం. ఇప్పుడైతే ఇక్కడ మరో మాట మనం చదువుదాం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ గొర్రెల తొట్టి దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. చూద్దాము.
ఎక్కడ ఎన్నో వచ్చిన అది 15 వచ్చిన మనం చూడండి. 16 అంట. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావెలను, అవి నా స్వరము. అప్పుడు మంద ఒక్కటయు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవన్నాడు. మరి ఆ గొర్రెలు ఎక్కడివి, ఈ గొర్రెలు ఎక్కడివి, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే వాటిని తోలుకొని రావాలంట. వేటిని? వేరే నచ్చుడు వాటిని తోలుకొని రావాలి. ఎలా తోడుకొని రావాలి? తోలుకొని రావాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు చాలా మంది ఇక్కడ జీవాలు ఉన్నాయి కదా మీకు పక్కన వాళ్ళు. ఇప్పుడు అక్క పోయి ఆ అక్క వాళ్ళ తోటలో జీవాలు తోలుకొని పంపిస్తావు ఒక ఎంతైనా? మా అమ్మాయిలే మా వాళ్ళే బంధువులు అంటారా? ఇష్టం ఉంటే పోయి ఒక ముద్ద పోదినిపో, లేకపోతే ఏదైనా పండగ పబ్బానికి వస్తే ఒక చీర పెడతాను, లేకపోతే ఏదైనా ఉంటాను, గొర్రె పిల్లలు మాత్రం నీ దొడ్లోకి రాని. మరి నీ దొడ్డులో ఉన్నటువంటి గొర్రెలు ఈ దొడ్లోకి రావాలంటే ఏం చేయాలి? ఎలా రావాలి అసలు? ఎలా తోలుకొని వస్తాం? నాకు అది కూడా అర్థం కాలేదు మీకు. నీ దొడ్డులో ఉన్న గొర్రెలను ఈమె దొడ్డులో తీసుకురావాలంటే ఏం చేయాలి? గొర్రె పిల్లల గురించి ఇప్పుడు గొర్రెల గురించి మాట్లాడుతున్నాను అమ్మా, బాగానండి. గొర్రెల గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ఈ అక్క గొర్రెలు ఉంది, ఆ అక్క గొర్రెలు ఉన్నాయి. ఈమె గొర్రెలు ఆమె దగ్గరికి పోవాలంటే ఏం చేయాలి? ఈమె వీళ్ళ దగ్గర కొనుక్కోవాలి, అంతే కదక్క. అంతకు మించి ఏమన్నా ఉందా? ఇదేం పెద్ద లాజిక్ లాగా ఆలోచిస్తే డబ్బా చూపించాలి. ఏంది అసలు మీరు మాట్లాడేది? ఈమె దగ్గర కొనుక్కుంది అనుకోండి, ఇప్పుడు ఏమే వాళ్ళకు తోలెత్తది, నీ దొడ్డు దాకా తోలుకోపమ్మని. అలాగనే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలంటే మనందరినీ యేసు ప్రభువు కొంటున్నాడు, అదే పన్న రక్తముతో. ఇప్పుడు అపవాదే తోలుతుంది మీరు నా సంబంధం పొమ్మని. కొన్నాడు కాబట్టి తోలుకొని పోతాడు, కొనకుండా. అందుకని ఇక్కడ మన అందరికీ అర్థం కావటానికి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే చాలా చక్కగా గమనించి ఆలోచిస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను అని రాయబడింది. యేసు ప్రభు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు బాగానండి, ఇంతకుముందు కొన్నారు, ఇంతకుముందు కూడా కొన్నారు. ఎలా కొన్నారు? యేసు ప్రభు వారు రాకముందు పాత నిబంధన కాలం ప్రకారము ప్రజలను ఇశ్రాయేలీలు కొన్నారు. ఎలా కొన్నారు? డబ్బిచ్చి కొన్నారమ్మ. డబ్బు దాసిగా కానీ యేసేపును ఆ యొక్క పోతీపరి ఎలా కొన్నాడు? కొంత ఎండి 20 తులములు ఎండిచ్చి కొనుక్కొని పోయాడు. కొనడం అంటే ఏదో అది కాదు. కొన్న తర్వాత ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? కొన్నారు. కొన్న తర్వాత ఏం చేశాడంటే, అబ్రహాము వీరు మీ సంతానంలో కలవాలంటే, ఇశ్రాయేలీలో వీళ్ళు కలవాలంటే దీనికి ఒక సాదృశ్యంగా సున్నతి అనే నిబంధన జరిగించారు అక్కడ. అందుకని మోషే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని పోతున్నప్పుడు పర్వతం దగ్గరికి రాగానే అక్కడ ఏమి రాయబడిందంటే, ఇదిగో మీరందరూ కూడా పదును గల రాతి కత్తులు తీసుకొని ప్రతి వాడు కూడా సున్నతి చేయించుకోవాలి, దాసుని దగ్గర కొన్నవాడు ఎవరైనా సున్నతి చేయించుకోమని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ, ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చిన తర్వాత సున్నతితో పని లేదు ఇంకా. ఇప్పుడు ఆయనే కొంటున్నాడు, తన స్వరక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి కొంటున్నాడు. అందుకని అన్నాడు, ఇక్కడ అంటున్నాడు బాగానండి, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. అసలు ఈ మాట మనం ఆలోచించినప్పుడు ఈ గొర్రెలు ఏనివి కానివి వేరేవి ఉన్నాయి, కొన్ని వేరే దొడ్డులో ఉన్నాయి. ఆ దొడ్డులో ఈ దొడ్డులోనికి తీసుకొచ్చుకున్నాడు డబ్బులు ఇచ్చి, 100, 10 ఎంతో ఇచ్చి డబ్బులు బేరం ఆడతారు కదక్క. బేరం ఆడకుండా ఏముండదుగా, సంచకరువు పెడతాడు. మొదట ఏం చేస్తాడు? సంతకరువు పెడతాడు. ఎందుకు సంతకరువు పెడతాడు? నాయి అని అనిపించుకోవటానికి. ఆ సంచకరువు పెట్టిన తర్వాత కొన్ని రోజులకు వచ్చి తీసుకొని పోతాడు తోడుకొని. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే సంచకరువుని పెట్టాడని రాయబడింది బైబిల్ గ్రంథం. ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఏం చేసిందంటే, ఈ దొడ్డివి కానీ గొర్రెలు కొన్ని ఉన్నాయి.
ఈ గొర్రెలను ఇప్పుడు నేను వెళ్ళి తోలుకొని రావాలన్నాడు. తోలుకొని రావాలంటే ఆ యజమానుడు ఈ గొర్రెలను అప్పగించాలి. ఎలా అప్పగిస్తాడు? కొంత సొమ్ము తీసుకొని అప్పగిస్తాడు. ఊరు అప్పగించరాక. ఇప్పుడు ఏమిచ్చాడు? రక్తమునిచ్చాడు. ఎందుకంటే గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంది. గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే కాపరిని అడుగుతాడు. నాకు ఈ గొర్రె నచ్చింది, ఇది కావాలంటే దాని వెల ఎంత అని చెప్తారు. వెల అంటే దానికి ఇంత వెలని దానికి కేటాయిస్తాడు. నీకు నచ్చినప్పుడు ఆ వెల ఇచ్చి దాన్ని తీసుకుపోవాలి. ఎల నీ దగ్గర లేకపోతే నువ్వు వదిలేసి రావాలి అంతే. సొమ్ము నీ దగ్గర లేకపోతే వదిలేసి రావాలి. అందువల్ల యేసు ప్రభు వారు కూడా దొడ్డివి కానీ వేరే గొర్రెలైనటువంటి మనందరినీ కూడా తోలుకొని పోవాలని వచ్చినప్పుడు ఇప్పుడు మన వెల ఎంతంటే పాపముకు ఉన్న బలము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము మరణపములు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రమే. పాపానికి ఒక బలం ఉంది. ఆ బలం ఏంటి? ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇక్కడ ఈ పాయింట్ మనకు ముఖ్యము. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేసిన వాడికి మరణము తద్దినమే అంట. మరణం ఖచ్చితంగా పాపం చేసిన వాడికి మరణం రావాల్సింది అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనమును కొట్టివేయ వచ్చితురని మీరు తలంచకుడి, ధర్మశాస్త్రమును నెరవేర్చుడికే నేను వచ్చానన్నాడు. ఆ ధర్మశాస్త్రం ఏంటంటే పాపాలను తీసివేయాలంటే ఏదో ఒక దాన్ని బలియాలి. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే బలి. ఎక్కడ వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఎవరు అడిగినా చెప్పండి, ధర్మశాస్త్రం అంటే బలి. ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం ప్రకారం మీరు పవిత్రులైపోతారు. ఇప్పుడు మనం కూడా ఇంతకుముందు చేసింది అదే, ఇప్పుడు కూడా చేస్తున్నాంలే. మనకు ఒక నమ్మకము ఏంటంటే మనం చేశాం సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మనం ఏం చేస్తామంటే మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించుకుంటాం. మన పాపమునకు ఏం చేస్తాం? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే తెలుసుగా? ప్రాయశ్చిత్తం అంటే తెలుసుగా? క్షమాపణ. మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే యేసు ప్రభు రానంత వరకు ఎలా కలిగింది? ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు, పావురముల యొక్కయు రక్తముతో. దేంతోనంట? రక్త సమర్పణ. రక్తము ప్రోక్షించాలి. పాపం పోవాలంటే ఏం చేయాలక్క? రక్తము ప్రోక్షించాలి. అందుకని మీరందరూ కూడా మీరు లోకమనే ఆచారాల్లో ఉన్నప్పుడు, లోక సంబంధంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క పద్ధతులు మనకు తెలియనప్పుడు మనందరం కూడా సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో బలులు అర్పించే వాళ్ళము. వాళ్ళ బలులు అర్పించడానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, జాతితో పని లేదు. ప్రతి వాడు ఏదో ఒక దానికి బలి అర్పిస్తూనే ఉన్నారు. కావాలంటే చూడండి మీరు కూడా ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి పొట్టేలను కానీ, కోడి పిల్లలు కానీ, పావురములను కానీ వదిలేస్తారు. దేనికంటే ఈ సంవత్సరం మొత్తము నేను చేసిన పాపాలకు దీన్ని వదిలేశాను, చివరిలో నా పాపాలను దీనిలో కట్టేసి కొట్టేసి ఆ రక్తముతో నా పాపాన్ని కడుక్కుంటాను. ఇంకా ఇప్పుడైతే ఆ యొక్క చెప్పేటువంటి అహిందవ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు ఎవరైనా కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. కానీ నిజంగా బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని ప్రోక్షించుకోవాలి మన మీద. అది జరిగేది ఇంతకుముందు కరెక్ట్గా జరిగేటప్పుడు ఆ బలి రక్తం ఉంది చూడు, అదంతా ప్రోక్షణ చేస్తారు. దాని ముందు వాళ్ళు అది గుడి కానీ వాళ్ళకి ఏదైనా నమ్మకమైన వస్తువు ఉంటే దాని చుట్టూ దాన్ని తిప్పాలి. ఆ రక్తం అంతా ఒక్క చుక్క కొడక పోకుండా మొత్తం దాని చుట్టూ తిప్పి వత్త తన హృదయములలో ఎవరో వాళ్ళు బలర్పించిన వ్యక్తి పాపములు తీసేస్తారు అనుకున్నారు చూడు, ఆ వ్యక్తిని బట్టి అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఈ సంవత్సరం అంతా నేను చేసిన తప్పులకు ఈ మేక పిల్లను బలిస్తున్నానని దాన్ని ఇచ్చేశాను.
అప్పుడు అందుకే మీ అందరికీ ఏం చెప్తాను తెలుసా బైబిల్ గ్రంథంలో, బలి అర్పించిన వాటిని ఎందుకు తినొద్దు అంటున్నానంటే, బలి వాళ్ళు నమ్మిన వాటికి ఇచ్చారు, అందువల్ల అది అపవిత్రమైపోయింది, పవిత్రత కాదు అది. అందుకు వాటిని తినొద్దన్నారు. వాటిలో ఏమి లేదు. కానీ అది అర్పించారు కాబట్టి ఇక తినకూడదు. అది అర్పించింది కాబట్టి నువ్వు తినకూడదు. అలాగా అలా జరిగినప్పుడు యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఇక బలి అవసరం లేదని చెప్పాడు. ఇంకా బలి అవసరం లేదు. మీరు ఎద్దులను, మేకలను, పొట్టేలను, గొర్రె పిల్లలను, పావురాలను మీరు సంవత్సరానికి ఒకదాన్ని వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సంవత్సరం మొత్తం మీ ఇష్టం వచ్చినట్టుగా నీచమైన పనికిమాలిన పనులు చేసి ఆ అన్నం పుణ్యం తెలియని ఆ కోడి పుంజును పోయి బలిస్తే నీ పాపం అది తీసేయలేదు. అర్థమవుతుందా? ఎందుకంటే బలి దేనికి ఇస్తున్నాడు అర్థమవుతుందా? దేనికి ఇచ్చాడు బలి? ఇంకా చెప్పండి. మీరందరూ కూడా ఆడ నుంచి వచ్చిన వాళ్ళైనా కాదా? ఆడ నుంచి వచ్చిన వాళ్ళం కదా మనందరం, మాకు దాటుకొని బయటకు. బలి దేనికి ఇచ్చారు అసలు చెప్పండి, మీకు తెలుసా? చాలా మంది ఏం చేస్తారంటే, అన్ని జనులలో చాలా మంది పుణ్యాల కొరకు, ధాన్యాల కొరకు, ఏటటి కొరకు అన్నదానాలు గిన్నదానాలు చేస్తారు. అవన్నీ ఫస్ట్ ప్రథమ ఫలముగా బలి అనేది జరగాలి. ప్రతి వాళ్ళకు బలి అనేది ఉంటది, కావాలంటే చూడండి. వాళ్ళు తినకపోయినా కూడా వాళ్ళ పేర దాన్ని బలి అర్పిస్తారు, తెలుసా? వాళ్ళు తినకపోయినా కూడా వాళ్ళ పేరు అర్పిస్తారు బలి. మా నిమిత్తము దీనిని బలిగా అర్పించమంటారు. వాళ్ళు తినరు, అయినా ఎందుకు అర్పిస్తున్నారు? మా పాపాలు కొట్టేయటానికి. అది కొంతమంది ఉంటారు, ఉదాహరణకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం చెప్తుంటారు. కొంతమంది ఈ యొక్క దున్నపోతుని తినరు, కానీ వీళ్ళు నమ్మినటువంటి దేవతకు అదంటే ఇష్టం. బాగానండి, అదంటే ఇష్టం కాబట్టి దాన్ని మేపి సంవత్సరం అంతా దాన్ని బాగా చేసి దాన్ని తీసుకొచ్చి అక్కడ బలిస్తాడు. మీరు తింటారు కదా, మరి ఎందుకు ఇస్తున్నారంటే మా పాపాలు ఇది తీసివేస్తది అని. అంటే ఇక్కడ పాపాలు తీసివేయటానికి బలి అవసరం, కానీ ధర్మశాస్త్రం ప్రకారం బలి అవసరం. నేటి దినాల వరకు ప్రపంచం మొత్తం బలిని ఆచరిస్తుంది. అందుకని ఎక్కువ చూడండి, ఎక్కువ రక్తం కారిపోయేది దేనికోసం అంటే బలుల కొరకే కారిపోతుంటారు. అందుకే ఆ దినాన ఆ యొక్క స్థలాల దగ్గర ఏరులై పారుద్ది రక్తం. సత్యం పలికింది, అందుకే దేశం అంత ఎట్టుందంటారు. ఏం పలికింది? ఏం అర్థం కాల లోకానికి ఇంకా. ఎందుకంటే ఒక కోడి పిల్లను గొంతు నరికి అక్కడ వదిలేసినప్పుడు అది రెప 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 కొట్టుకుంటుంది చూడు. ఎందుకంటే నీ కోసం నేనెందుకు తావాలని ఏడుతుంది అది. రే, నువ్వు చేసిన అక్రమాలకు, నువ్వు చేసిన అన్యాయాలకు, నువ్వు చేసిన పనికి మాలిన పనులకు నేనెందుకు తావాలి, నన్ను ఎందుకు చంపుతున్నావని మొరపెడుతుంది అక్కడ. అది అర్థం కాల. తినటానికి తాగటానికి మనకు ఒక చికెన్ కావాలి, మటన్ కావాలని కోసేస్తున్నారు. ఎవరు చెప్పారు వీళ్ళకు? అది అరుస్తుంది, కేకేస్తుంది. ఎంత పెద్ద కేకేస్తుందో తెలుసా? అది ఎంత పెద్దగా అరుస్తుందో తెలుసా? అందుకనే కోడిని కోసేటువంటి వాళ్ళు, లేకపోతే జీవాలను, అది గొర్రె పిల్లను కానీ కోసేటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని సంప్రదాయాల ప్రకారం ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని నీళ్లు పోసి కోస్తారు. నోట్లో నీళ్లు పోస్తారు. ఎందుకు? దేనికి? పానం పోయేటప్పుడు నీళ్ళు పోయటం అని ఏమన్నా దానికి నువ్వు పెద్ద కొడుకో దానికి? పెద్దోళ్ళు అన్నట్టుగా తులసి నీళ్ళు పెద్దోడు పోతే నేను కళ్ళు మూతాను అన్నట్టుగా పెద్ద కొడుకువా? ఆమేన్. ఇదిగో ఇది పాపము నా మీదకి రాకుండా నన్ను క్షమించమన్నట్టుగా దాన్ని కోసేస్తున్నారు. ఇది అంతా కూడా ధర్మశాస్త్రమే. ఇది అర్థం కాక ఇదంతా మాది మాది అని కొట్టుకొని వస్తున్నారు. ఇది ఉరిది కాదు, ధర్మశాస్త్రమే. యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అందుకని ధర్మశాస్త్రం ప్రకారం హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాదు, తన స్వరక్తంనిచ్చాడు. ఎందుకంటే ఇక మీకోసం పశువులు తెగటానికి లేదు, ఇక మీకోసం పావురాలు తెగటానికి లేదు, ఇక మీకోసం గొర్రె పిల్లలు తెగటానికి లేదు, మీ అందరి కోసం నేనే తెగిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు నేనే తెగిపోతున్నాను అన్నాడు. అందుకే ఏమి రాయబడింది తెలుసా? పాపముల గురించి మాట్లాడినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక తీసారమ్మా, 2వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చదవండి. ఆయనే
ఆయనే. ఎవరు ఆయన? యేసు ప్రభు. ఇక్కడ ఆయనే అన్న దగ్గర యేసు ప్రభు అని పెట్టుకోండి మీరు, ఎందుకంటే ముందు చదివితే వస్తుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు. అది మన పాపములకు అనుకున్నారా? సర్వలోక పాపములకు. ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళందరి పాపాలకు ఏమై ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు అని పైన 4 వేసి కింద రాయబడింది. ఏం రాయబడింది చూడండి. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇక మనుషులు చేసిన పాపాలకు బలి అవసరం లేదు, నేనే బలిగా మారిపోయాను అన్నాడు. ఎవరి పాపాలకు? సర్వలోకంలో ఉన్న అందరి పాపాల కోసం. ఇప్పుడు అందరి పాపాల కోసం చనిపోయాడుగా. అందరి కోసం చనిపోయాడా? కేవలం ఇక్కడ కూర్చున్న మన 4 కోసం చనిపోయారా? అందరి కోసం. వాళ్ళు ఈ దేశం వాళ్ళైనా, పరాయి దేశమైనా, ఈ రాష్ట్రమైనా, వేరే రాష్ట్రమైనా, ఈ తెగ అయినా, వేరే తెగ అయినా, ఈ జాతి అయినా, వేరే జాతి అయినా, అందరి కోసము ఆయన చనిపోయాడు. ఎందుకు? శాంతికరమై ఉన్నాడు. శాంతి. మీ పాపాలను తీసివేసుకొని మీరు ప్రశాంతంగా ఉండటానికి నేను బలవుతున్నాను. అందుకని ఇక్కడ అన్నాడు, నీ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు. నేను అందరి కోసం చనిపోయాను, ఇశ్రాయేలీయుల కొరకు మొత్తాని కోసం చనిపోయాను. ఇప్పుడు నేను వాళ్ళను తోలుకొని రావటానికి పోతున్నాను. ఇప్పుడు వచ్చాడు వాళ్ళను తోలుకొని రావటానికి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడా? వినను అన్నాడా? వినును అన్నాడు. వినను కాదు. వినను అంటే ఆల్రెడీ అయిపోయింది. అదే తెలియాలి మీకు. మాట్లాడేటప్పుడు కూడా కొన్ని మాటలు తెలియాలి. అన్నం తిన్నావంటే పొద్దున్న తిన్నాను అనేది కాదు. పొద్దున్న తిన్నాను అంటారు చాలా మంది. పొద్దున్న తిన్న దాని గురించి అడగట్లే, ఇప్పుడు తిన్నావా లేదని అడుగుతున్నాడు. అంతేనా కాదా? చాలా మంది పోయినప్పుడు అన్నం తిన్నాను, పొద్దున్న తిన్నాను. పొద్దున్న తిన్నవా లేదు కాదు, ఇప్పుడు తిన్నావా లేదా అంటే తిన్నాను, తినినాను, తింటాను, తినేసాను. ముడికి తేడా ఉంది. తిన్నాను, తింటున్నాను, తింటాను అనేదానికి తేడా లేదక్క. తిన్నానంటే ఆల్రెడీ అయిపోయింది. తింటున్నానంటే జరుగుతూ ఉన్నది. తింటాను అంటే జరిగేది. ఇక్కడ బైబిల్ గ్రంథం కూడా చాలా చక్కగా చూడాలి. మీరు ఈ మూడిటిని అర్థం చేసుకోవాలి బైబిల్లో. శాంతకరమై ఉంటాడా? ఉంటున్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా రావచ్చు అడిగి. సర్వలోక పాపములకు ఆయన ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. అంటే జరిగిపోయింది. ప్రాయశ్చిత్తం అందరికీ జరిగింది. ఎవరైతే ఈ టెంట్ కిందకి వస్తారో వాళ్ళ మీద ఆ ఎండ పడుతుంది. ఇప్పుడు పాపం అనేది ఎండలాగా పడుతుంటే మధ్యలో ఒక పెద్ద టెంట్ వేసాడు. ఆ టెంట్ కిందకి ఎవరు వస్తారో వాళ్ళ మీద ఏం పడదు? ఎండ. ఆ ఎండ పడకుండా ఉండటానికి ఈ టెంట్ కిందకి రావాలి. అదే ఇక్కడ మనం చెప్పాల్సిన బాగా గమనించి ఆలోచించండి. నా గొర్రెలు నా స్వరము వినును. వినును అన్నాడు. ఎందుకు నా గొర్రెలు అంటున్నారు ఇక్కడ? నేను తోలుకొని వచ్చాను వాటన్నిటిని. ఎక్కడి నుంచి తోలుకొని వచ్చాను? వేరే దొడ్డు నుంచి, సర్వలోకములోనికి వెళ్ళి నేను తోలుకొని వచ్చాను. వచ్చేవన్నీ నా స్వరమినే వచ్చాయి. బాగానండి. వచ్చేవన్నీ నా స్వరమని వచ్చాయి. ఇప్పుడు బాగానండి, మీకు అర్థం కావట్లని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా. గొర్రె పిల్లలని ఫస్ట్ మంద, రెండో మంద అని చెప్పాను చూడండి. వేరే మందలో ఉన్నప్పుడు ఆ గొర్రె పిల్లలన్నీ ఎవరి మాట ఉంటాయి? ఆ కాపరి మాట ఉంటాయి. అంతే కదా? ఇప్పుడు ఈ కాపరి పోయి మీరు ఏదో పిలుస్తారు, క్యా క్యా అని పిలుతాయా? ఎందుకు రావు? అలవాటు లేదు. ఇప్పుడు కొత్తగా ఒక కాపరి కొనకొచ్చుకున్నాడు. కొనకొచ్చుకున్న తర్వాత 2 రోజులకు అలవాటు అయిపోతాయి. ఎందుకని? కొనుక్కున్నాను అనమాట. ఎందుకంట? ఎందుకక్క? నువ్వు కొన్న తర్వాత శ్రద్ధ చూపెడతావు వాటి మీద. నువ్వు కొన్న తర్వాత వాటి గురించి పట్టించుకుంటావు. నువ్వు కొన్న తర్వాత వాటికి మేత వేస్తుంటావు. అప్పుడు ఆ గొర్రె పిల్లలు ఏమనుకుంటాయంటే, మా యజమానుడు అతడు కాదు, ఇతడు. అందుకని ఇతడు పిలిచినప్పుడు మేము పోవాలి, అతడు పిలిచినప్పుడు మేము పోకూడదు. అంతే కదా? గొర్రెల దడ్డు కాడికి రాగానే మొత్తం మందాడికి వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ఇట్టుకొని వెళ్ళిపోతుంటారు. నిన్నటిదాకా ఈ దొడ్లోకి వచ్చింది, ఇప్పుడు ఈ దొడ్లోకి పోతుంది. కొత్తగా 4 రోజులు ఈ దొడ్లోకి పోతున్నప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు?
నువ్వు మా గొర్రె పిల్లవు కాదు, వెళ్ళిపోమని నెట్టేస్తుంటాడు. 2-3 సార్లు చూసి ఏమనుకుంటది, అంటే నేను పోవాల్సింది ఇక్కడికి కాదు, ఇక్కడికి అని అర్థమైపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. నా గొర్రెలు అని ఎందుకు అన్నాడంటే, ఎవరైతే నా రక్తంతో కడగబడి నేను కొన్నానో వాళ్ళందరూ నా మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. ఏమిటి ఆయన మాట? మొత్తం మీకు చెప్పను కానీ కొద్ది భాగం చెప్తాను, వచ్చే వారం మిగతా చెప్తాను. చెప్పాలనుకున్నంతా కూడా సగం కూడా కాలేదు ఇంకా. చూడండి ఆయన మాట గురించి మాట్లాడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక తీశారమ్మా? రెండో అధ్యాయం అనుకుంటాం, చూద్దాం. రెండవ అధ్యాయం తీశారమ్మా? 3వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. అమ్మా మీరు జాగ్రత్తగానండి. ఇందాక మీరు చదివారు కదా, దాని తర్వాతే. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే, ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం బంధించబడిన బంధకాల్లో నుంచి మనల్ని విడిపించి మనకు స్వతంత్రం అనుగ్రహించినటువంటి ఆయనను మనము ఎరిగి ఉన్నామంటానికి రుజువేంది? ఆయన చెప్పింది వినాలి. ఏం చేయాలక్క? ఎవరు చెప్పింది వినాలి? ఆయన చెప్పింది. అందుకేమన్నాడు? చదువు మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, బాగా చూడండి ఇక్కడ. మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏటిని? ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. గైకొనటం అంటే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి ధన్యులు కాదు, కానీ వాటిని గైకొని నడుచుకుని వాడే ధన్యుడు. నువ్వు గైకొనాలి. గైకొనాలంటే వాటిని అనుసరించాలి. ఈరోజు ఆజ్ఞలు వింటున్నామా లేదక్క? ఏమని వింటున్నాం? ఆజ్ఞలు ఏమొచ్చాయి మనకు? ఆజ్ఞలు ఏమున్నాయి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిజంగా ఇది ఆజ్ఞ. ఇదే, మీరేం అవసరం లేదు. మొట్టమొదటిది, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఆజ్ఞ మనకు యేసు ప్రభు చెప్పాడు. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అను దానిలో నెరవేర్చబడి ఉన్నది అని రాయబడింది. ఈ ఆజ్ఞని యేసు ప్రభు మనకు చెప్పాడు. ఇప్పుడు ఆయన మాట మనం వింటే, ఆయనను మనం అనుసరించి నడుచుకుంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి. నన్ను వలే నా పొరుగు వారిని ప్రేమించమని నా ప్రభు చెప్పాడు కదా, నేను చేస్తున్నానా లేదా? అది మనం మొట్టమొదట గమనించాలి. అందుకని చూడండి ఇక్కడ అమ్మ చదవండి. ఆయన ఆజ్ఞను చదవమ్మా. ఆయన ఆజ్ఞను గైకొనిన ఎడల దీని వలననే ఇప్పుడు నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు వస్తాయా రావా? గొర్రెలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? ఇంతతోటి చెప్పారు కదా నేను. ఎందుకు వస్తాయి?
ఆ? ఆయన కొన్నాడు కాబట్టి అది కొనకపోతే అత్తయ్య కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తమునిచ్చి కొన్నాడు. అందుకే వచ్చాయి. ఇప్పుడు ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము విను. ఏమని వింటాయంటే నేను ఏమి చెబితే అవి వింటాయి. ఎందుకు వింటాయంటే నా గొర్రెలు నేనేం చేస్తానంటున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథము 23 అధ్యాయము 23 అధ్యాయం. యెహోవా నా కాపరి. మొదటి నుంచి యెహోవా నా కాపరి. ఎవరంటే ఇప్పుడు ఆయన కాపరి? ఎందుకంటున్నాడు ఇక్కడ? యెహోవా నా కాపరి అంటే ఎవరు? నేను గొర్రెల మంచి కాపరిని ఎవరన్నాడు? యేసు ప్రభువారు అన్నాడు. యోహాను సువార్తలో అదే కదా రాయబడింది. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ యెహోవా నా కాపరిని ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు అంటున్నాడు. ఎందుకు? అప్పటికి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత పూర్తిగా రాల. అది ఎవరికి తెలియాల. దాని గురించి మనం పక్కన పెట్టండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు ఏమి కలుగదు? ఎందుకని? ఆ టెన్షన్ పడాల్సింది ఊరక్క కాపరి. గొర్రెపిల్ల టెన్షన్ పడితే పొద్దున్న కాగానే 10 కాగానే కేకలేస్తుంటాయి. అవి అరుతున్నాయి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అంటాడు అసలు ఈ మనిషి ఉన్నాడా లేడా అంటారు. ఎందుకంటే గొర్రెలు అరుతున్నాయి అంటే ఏం చేస్తున్నామంటే అవి అరవక ముందే నేను వాటిని గురించి ఆలోచించి ఉదయాన్నే 5 గంటలకు పోయి మేత తెచ్చానంటాడు. అవి ఎరవాల్సిన అవసరం ఉందా? 5 గంటలకి వెళ్ళి వెంటనే మేత కోసుకొని వచ్చి ఆ దొడ్డిలో పచ్చటిది పెడతారు. ఎండిపోయింది పెడతారక్క? ఎప్పుడైనా పెట్టిర్రా? ఎందుకని? బాగా ఆలోచించండి. ఇంకా చిన్న కింద చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక అంటే ఎండలు ఎక్కువైపోయి వానలు పడకపోతే భార్య లేదు, బిడ్డలు లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, భుజాన కండ వేసుకొని మందను తోలుకొని ఎక్కడ పచ్చకుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ అంటారు ఈ కష్టం నీకెందుకంటే నేను కడుపు నిండా తిన్నా తినకపోయినా వాటిని కడుపు నింపాలంటారు కాపరి. మంచి కాపరి అయితే. అదే జీతగాడైతే అప్పుడప్పుడు మీకు ముఖ్యమైన ఫంక్షన్లు పడతాయి, పెళ్ళిళ్ళు పడతాయి, ఏదైనా చావులు వస్తాయి కాపర్లకి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఎవరో ఒకరికి ఒక 500 కూలిచ్చి పంపిస్తారు. వాడు జీవాలను కాయటానికి వెళ్ళిపోతాడు. మీరు ఆ ఫంక్షన్ కాడికి వెళ్తారు, ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు. ఏంది కుదార్థంగా ఉండొచ్చు కదంటే ఈరోజు జీవాల కోళ్ళను పంపించాను, ఈరోజు అరకడుపుతోనే ఇంటికి వస్తాయి. ఎందుకు అరకడుపుతో వస్తాయి? నువ్వు మేపినట్టు మేపరా? నువ్వు చేసినట్టు చేయడా? బాగా ఆలోచించండి. మన అందరి మధ్య స్వార్థం అంతే. మనం అనుకుంటాము వీళ్ళందరూ అంటారు ఏం వాళ్ళకేమన్నా లేదా అని అంటే కూలివాడు కూలి చూసుకుంటాడు, జీవాలను బడుచుకోడు. మీరు ఆలోచించండి. కూలివాడు ఏం చేస్తాడు? కూలి చూసుకుంటాడు. సాయంత్రం ఉదయాన్నే 10ంటికి పోయానా, సాయంత్రం 3 అయిందా, వచ్చానంతే. ఇంకా మెయ్యలేదు, 3 కదా ఒక గంట కోకుంటే అల్లది కల్లాడు ఉన్నాయి మేస్తాయని జీతగాడు అనుకోడు, కాపరి అనుకుంటాడు. వాన పడుతుంది తొందరగా ఇంటికి తోలుకొని వద్దామని జీతగాడు అనుకుంటాడు, కాపరి అనుకోడు. చెట్టు కింద ఉండైనా వాటిని మేపుకోవాలనుకుంటాడు. ఇక్కడ నేను పచ్చిక గల చోట్ల వాటిని పరుండ చేయొచ్చు అని ఎవరంటున్నాడు? దావీదు అంటున్నాడు. నన్ను పరుండ చేస్తాడు ఆయన. ఏమంటున్నాడు? నన్ను పచ్చిక గల చోట్ల నాకు కొరత ఉండదు, నాకు ఇరుకు ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు, నాకు బాధలు ఉండవు, నాకు సమస్యలు ఉండవు. ఎందుకంటే ఆయనే నన్ను కాపలగాస్తున్నాడు. చూడండి ఇక్కడ జలముల యొద్ద నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచు ఉన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎక్కడంట? గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఇదిగో మీ యొక్క మందను మీరు మేపేటప్పుడు పాపము ఇంటికి వచ్చిన తర్వాత లోయలలో, గుట్టలలో, పొట్టలలో పడేస్తారు తీసుకెళ్ళ. చుట్టూ ఒక కంచె కడతారు పాపము. ఆ కంచె కట్టిన తర్వాత 2-3 కుక్కలను కాపలా పెడతారు. కుక్కలు ఉన్నాయి కదా నిద్రపోరు.
వీళ్ళు రాత్రి మంచం తీసుకెళ్ళి అక్కడ వేసుకొని నిద్రపోకుండా వాటి చుట్టూ తిరుగుతుంటారు. మనం అనుకోవచ్చు, మీరెందుకు తిరుగుతున్నారంటే వాటికి ఒక ధైర్యం ఏం తెలుసా, మా కాపరి మా చుట్టూ ఉన్నాడని ప్రశాంతంగా నిద్రపోతుంటాయి. అదే కాపరి లేకపోతే నిద్రపోతాయి కాసేపు వరకు, బెదురుతుంటాయి, అరుతుంటాయి, చీమ చిటుక్కుమన్నా ఏదైనా ఒక శబ్దం రాగానే వెంటనే కాపరి ఏం చేస్తాడు తెలుసా, అరుస్తాడు. ఎందుకు? నేనున్నాను, మీరు భయపడొద్దని. అప్పుడప్పుడు అరుస్తుంటాడు, నేనున్నాను, మీరు భయపడొద్దని. ఇక్కడ అదే అంటున్నాడు, ఎలాంటి అపాయం వచ్చినా, ఎలాంటి కీడు వచ్చినా, ఎలాంటి రోగములు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా నా దేవుడు నాకున్నాడు, నాకేం కాదని నా గొర్రెలు మాత్రమే అనుకుంటాయి, మిగతా వాళ్ళు కాదు. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు చూడండి, మీకు ఎందుకయ్యా మాకు రోగాల గురించి ప్రార్థన చేసుకోవద్దు, జ్వరం వచ్చిన ప్రార్థన చేయొద్దు, కాళ్ళు నొప్పులు కడుపు నొప్పుల గురించి ప్రార్థన చేయొద్దని చెబుతున్నామంటే మనం చూసుకోకూడదు. మనం చూసుకునే ఆయన ఉన్నాడు, మనకెందుకు అవసరము? మనకు అవసరమా? ఇప్పుడు ఉదాహరణకు నువ్వు కాపలా కాసిన అనుకోండి, టిప్పుకోసం ఒక గొర్రె పిల్ల వచ్చి బయటకు వచ్చి మ్యాన్ వెళ్ళిపోతుంది అనుకోండి, నీకు ఎట్లుంటది? బాధ అవుతుందా? కర్ర తీసుకొని రెండు నోకబుద్దు, నేను ఏడుంది ఎందుకు నువ్వు బయటకు రావటానిక? అంతే కదా, నేను కాపలా కాసేందుకు నువ్వు బయటకు చూడటానిక? అది ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు మన కాపరిగా ఉంటే నీకెందుకు టెన్షన్? నాకు అర్థం కాలా. మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ తీసే ఈ పొలాల బండి ఆయన తెలియదా? నీకు ఎంత మేత పెట్టాలి ఆయనకు తెలియదా? దేనికి ఎప్పుడు మందేయాలి ఆయనకు తెలియదా? బాగా ఆలోచించండి. దేనికి ఎప్పుడు కట్టు కట్టాలి ఆయనకు తెలియదా? జబ్బులు వస్తాయని ముందే తెలిసి ఆ దుడ్డంతా పోయి ఎందుకు అక్కడ ఉడుతారు మీరు? పొద్దున్నే పోయి చూసే వాళ్ళు అందరూ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇక్కడ కొత్త పిల్లలు ఉంటారు, మా పిల్లలు కొంతమంది ఉంటారు కదా, అవి చిమ్ముతుంటాయి, ఓతుంటాయి, చేస్తుంటాయి, ఎట్ట పట్టుకుంటారు చేతి అంటారంటే మీరు వాటిని ప్రేమించారు, వీళ్ళు వాటిని ద్వేషించారు. అర్థమైందక్క? నువ్వు ప్రేమించావు కాబట్టి నీ చిన్న పిల్లలు 1కి 2కి పోతే నా కొడుకే కదని చేతికి మూతికి పూసుకుంటాము, గొర్రె పిల్లలను కూడా ప్రేమించావు కనుక అట్టనే చూస్తావు. అదే ప్రేమించలేదని ఒక్కడే చెప్పేస్తావు. ఇంట్లో గొర్రెలుంటే నేను పెళ్ళే చేసుకోను, అసలు కాపురమే చేయను. గొర్రెలుంటే వద్దు అన్నావంటే నీకు వాటి మీద ప్రేమ లేదు, అది నీకు నచ్చదు. ఇక్కడ ప్రేమించాడు ఎవరు? ఎలా ప్రేమించాడు? తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు తెలుసా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, గొర్రె పిల్లలకు కాళ్ళు నొప్పులు వచ్చినా అది ఒక సీజన్ వస్తుంది, పురుగులు వస్తుంటాయి, పురుగులు పడుతుంటాయి, ముక్కులలో నుంచి పడుతుంటాయి. ఆ సీజన్ వచ్చినప్పుడు వాటికంటే ముందు మీరు ప్రయాసపడి ఏ దానికి మందు వేయాలో ఏ దానికి మందు వేయకూడదు మీకు తెలిసిపోదు. ఇప్పుడు అయ్యుండి దానికి మందు వేసిన నాకెందుకు వేయలేదని అనుకుంటాయా? నీకు తెలుసు ఎప్పుడు ఎంత మంది వేయాలో, ఎంత డోసు వేయాలో నీకు తెలుసు. అలాగే మన కాపరి అయినటువంటి యేసు ప్రభు వారికి మనకి ఎప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. నీకెందుకు టెన్షను? నీకు అవసరమా? ఈ పొట్టేలు పొడుస్తుంది, దీన్ని నమ్మేస్తే బాగుండని లోపల ఎనుకోకూడదు. పొడిచినప్పుడు ఆ కాపరికి తెలిసి దాన్ని తీసుకెళ్ళి పక్కకేయటమో లేకపోతే మండికేయటమో చేస్తాడు. ఏంది మంచి పొట్టేలు బాగా చూడటానికి ముద్దుగా ఉంది, ఎందుకు అమ్మేస్తున్నామంటే ఇది మందను చెరిపేస్తుంది. మందను చెరిపేటువంటి గొర్రె లాంటి పొట్టేలు లాంటి పొగరపోతుంది ఏదున్నా సంఘంలో దేవుడే వదిలేస్తాడు. మనం అనుకుంటాం వీళ్ళందరూ మనతో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఉంటే చర్చి బాగుండేది, వాళ్ళందరూ ఉంటే చర్చి పట్టుకొని ఉండేవాళ్ళంటే అవి మందను చెరిపేయి కాబట్టి దేవుడే పక్కగా నెట్టేశాడు. మనకు అర్థం కాకుండా ఏందమ్మా ఈ బాగుంది కదా, బాగా బలిసిన పొట్టేలు కదా, ఉంచుకోకూడదంటే అది ఉంటే నా దుడ్డంతా కంపే. అంతే కదక్క? ఒకటి ఉంటది జిత్తులు ఏదో పొగరబోతుంటది, ఏం చేస్తుంది? ఏ దాన్ని కుదార్థంగా ఉండేది. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, మీరు కూడా చెప్తుంటారు, ఏమని చెప్తుంటారంటే ఇదిగో ఏందమ్మా అది ఏసపోయిందంటే పడుకొని ఉంటే నైట్ పూట ఈ పొట్టేలు పోయి దాన్ని పొట్ట మీద పడిచింది, అందుకే పిల్ల రాలిపోయింది. ఇప్పుడు కాపరి ఏం చేస్తున్నాడు? బయట ఉన్నాడు కాపరి, బాగానండి, కాపరి బయట చూసుకుంటున్నాడు, నైట్ పూట దాని మీద పోయి పొడిచే దానికేం తెలుసు? ఇప్పుడు టెన్షన్ పడుతుంటాడు, ఏంది ఇలా జరిగిందంటే నష్టం వచ్చినప్పుడు ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వసారి ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. వద్దు దీన్ని మనకొద్దు, అవసరం లేదు, వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను చెప్పిన మాట చేయను. అందుకే అన్నాడు, నా ఆజ్ఞలు
ఆయన ఆజ్ఞలు ఏంటివి? ఉమ్, చెప్పండి, మీ ఇప్పుడే చెప్పారు కదా. ఇప్పుడు మందలో ఉన్న ఇవన్నీ కూడా ఏమనుకోవాలి? మేమందరం మా యజమానుడికి మేలు చేయాలి కాబట్టి, మా యజమానుడికి లాభం చేకూర్చాలి కాబట్టి, మా యజమానుడికి మేము ఇబ్బంది పెట్టకూడదు కనుక మనం పొడుచుకుంటే నీకు దెబ్బ తగిలితే యజమానుడికే కదా బాధని ఒకదాన్ని ఒకటి ప్రేమించాలి. కలిసిమెలిసి ఉండాలి గొడవలన్నీ. సంఘంలో కూడా నేను నిన్ను కొట్టుకొట్టే మన వల్ల దేవుడికి అవమానం కదని ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడీలు చెప్పుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయలు ఉండకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోట్లాట్లు ఉండకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి గొడవలు ఉండకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోని తగాదులు, ఇబ్బందులు ఉండకూడదు. ఎందుకుంటాయంటే కనికరించకపోతే. ప్రేమ లేకపోతే కోపాలు కదా ఉండేది. ప్రేమ ఉంటే ఇప్పుడు మన ఇళ్లలో ఉంటారు. ఎగ్జాంపుల్ ఏమనుకుంటే రక్త సంబంధం గురించి మాట్లాడుతున్నాను. మీ అన్నో మీ తమ్ముడు పనికి మాలిన పని చేసినా కూడా బయట 4 మాటలు అట్టడి తిట్టి కిందికి వచ్చి ఈ రోజులలో ఉరి చేయకుండా ఉన్నారులే. ఎందుకు? మన తమ్ముడు కాబట్టి. అదే పక్కనోడైతే ఏమంటారు చెప్పండి అక్క? ఏమంటాము? ఇట్టాటో నాకుంటే నిసం పెట్టి చంపేస్తాను. ఎప్పుడైనా చంపుతావా? నిజంగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎందుకంటే తప్పు చేసినా క్షమించాలంటే నీ వాళ్ళు అయి ఉండాలి. అది స్వార్థం ఉంటుంది సొంతంలో. పాపం చేసినా క్షమించాలంటే నీ వాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు మందంతా ఒకటైతే చిన్న చిన్న పొరపాట్లైనా పట్టించుకోకూడదు. నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఇవన్నీ నా గొర్రెలు కాబట్టి నేను వీటన్నిటిని ఒక మందలోకి చేర్చా కాబట్టి ఈ మందంతా నాది కాబట్టి మంద జాగ్రత్తగా ఉంటుంది. కానీ మందలో ఏదైనా డిస్టర్బ్ చేసేది ఉందనుకో మంద మొత్తం ఏమవుతుంది? చల్లా చెదరైపోతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినా మాకే బాధలు ఉండవు. గాఢాంధకారపు లోయ అంటే గాఢాంధకారం అంటేనే చీకటి. చీకటి కలిగిన ప్రపంచంలో మేమున్నా మా కాపరి మాకున్నాడు కాబట్టి మాకే టెన్షన్ లేదన్న. ఎందుకు? వాడు ఎంత పోట్లాడాలనుకున్నా నీ దగ్గరకు రాలేడు. ఎందుకు రాలేడు? ఎందుకు రాలేడక్క? ఆమేన్. మీ చుట్టూ ఏం పెట్టాడు? కంచె. ఏం కంచె? పరిశుద్ధాత్మ అనే కంచె. మీ చుట్టూ మీరు బతిమలాడాల్సిన పనిలే. పొద్దుగుకుల తర్వాత సాయంకాలం నిద్రపోయే ముందు ప్రభు ఈ రాత్రి నువ్వు కాపలా కాచి నా మంచం చుట్టూ నీ కంచేమని అవసరంలే. నువ్వెప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన మాట విని ఆయన మందలో చేరావో అప్పుడే నీ చుట్టూ ఆయన కంచేశాడు. కొన్ని గొర్రెపిల్లలు ఎలా ఉంటాయో చెప్పమంటారా మీకు అర్థం కావటానికి? మంద లోపలికి మేత తెస్తాడు యజమానుడు. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఆ మేత కోసం పోరాడుతుంటాయి. నాకు మొత్తం పెడితే బాగుంది, నాకు మొత్తం పెడితే బాగుంది, ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటుంటాయి. అప్పుడు ఏం చేస్తాడు కాపరి? ఏం చేస్తారు ఎక్కువ మీకు? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దుడి తయారు చేస్తాడు. అంతే కదా? దాన్ని ఈ పక్కన మొత్తాన్ని ఏం చేస్తాడు? కట్టేస్తాడు. కట్టేసి మేత పెడతాడు. ఇప్పుడు దీనికి పెట్టినప్పుడు అది ఉంటుంది, అది అని ఇప్పుడు అనుకుంటుంది అసలు మేము పొట్లాడుకోకుండా ఉంటే మొత్తం కలిసిమెలిసి తినేవాళ్ళం కదా. ఇప్పుడు మేమిద్దరం పోట్లాడు కాబట్టే కదా కట్టేయాల్సి వచ్చింది. కట్టేసినప్పుడు స్వతంత్రం ఉంటుందా? అంటే ఫ్రీగా ఉన్న స్వతంత్రం వేరు, కట్టేసిన స్వతంత్రం వేరు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీ అందరికీ చెప్తున్న ఒక మాట ఏంటంటే మనము దేవుని స్వరం వింటే మనకే టెన్షన్ ఉండదు. ఇంకా అందుకే దావీదు ఏమన్నాడు? ఎడం పక్క 1000 మంది వచ్చినా, కుడి పక్క 10,000 మంది వచ్చినా నేను కదలను. ఎందుకు? యెహోవా నా కాపరి, నాకెందుకు భయం? యెహోవా నా కాపరి, మనకెందుకు భయం? నీకు భయం ఉండాలనా? మీకు భయం ఉంటుందా? చాలా మంది ఏమంటారు? ఈ టెన్షన్లు, ఆ టెన్షన్లు, ఈ రోగాలు, ఆ జబ్బులు, ఈట వల్ల. దేవుడు కాపరిగా ఉంటే నీకే తెగులు వచ్చినా ఏం కాదు. నీకు మరణకరమైన రోగం వచ్చినా దేవుడు నీ కాపరి కాబట్టి ఏమీ కాదు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? మీకు ఏది కావాలనో ఆయనకు ముందే తెలుసు. ముందే తెలుసా లెక్క? పొద్దున్నే బాగానండి, పొద్దున్నే ఇవన్నీ కూడా గొర్రె పిల్లలన్నీ కూడా తోలుకొని పోతారు. ఎక్కడికి? మేతకి వెళ్ళిపోతుంటాయి.
వెళ్ళిపోయిన తర్వాత లేదా పక్క దొడ్డికి తోసిన తర్వాత మీరు పని మానుకొని కొంతమంది ఏం చేస్తారంటే కాపరులు వీళ్ళు వెళ్ళేసి ఆ దుడ్డంతా శుభ్రంగా ఉడుతారు. ఎందుకు? ఎరువు కోసమా? ఆ ఎరువు కోసమని ఇప్పుడు ఉన్నోళ్ళు అనుకుంటారేమో, ఎరువు కోసం కాదు. ఈ చెత్తలోనికి మళ్ళా వచ్చి కూర్చుంటే ఈ చెత్త వాటికి అంటుకొని ఎక్కడ కొత్త జబ్బులు వస్తాయని అదంతా శుభ్రం చేసి పెడతారు. మీ ఇళ్లను ఊడ్చుకుంటారో ఊడ్చుకోరో తెలియదు కానీ దొడ్డిని మాత్రం ఖచ్చితంగా ఊడవాలి కాపర్లు. మీ ఇళ్ల ముందు శుభ్రంగా ఉంచుకుంటారో లేదో తెలియదు కానీ మట్టి పోసుకుంటారో, దొడ్లో మాత్రం శుభ్రంగా నీళ్లు ఆకుండా మట్టి పోయాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇంట్లో ఎట్లుంది ఇది దాన్ని శుభ్రం చేస్తారంటే వీళ్ళు బతకాలంటే అవి ఉండాలిగా, అంతేనా కదక్క? ఇప్పుడు చాలా మందికి అది అర్థం కాక ఏమనుకుంటారంటే వీళ్ళు ఏంది అసలు ఇల్లులు బాగా చూసుకోరంటే, మీరు ఇల్లు బాగా చూసుకుంటున్నారంటే మీకు బతుకు తెరువు వేరేది ఉంది. పొలం ఉందిగా, ఆ పొలాన్ని ఎంత బాగా చూసుకుంటారక్క? 10 లక్షలు ఖర్చు పెడతారు దానికి, మట్టి తోడేయటానికి, దానికి పైపులు వేయటానికి, ఇదంతా 10 లక్షల రూపాయలు ఎందుకు వరకని ఎప్పుడన్నా అనరా? ఇప్పుడు పోతుంటారు, ఇప్పుడు రేపు ఈ వారంలో ఉంటుంది కదా, 2-3 వారాల నుంచి 20 బత్తాలు 50 బత్తాలు 50,000 1,00,000 పెట్టి మందు టక్కులు దాల్కొచ్చి చల్లలో పోతారు. ఏ రోజైనా అడిగి తప్ప 100 రూపాయలు కూడా చీర కొనుక్కొని లేదు, మందు ఏంది నిన్ను తెచ్చినాను ఎప్పుడైనా అడిగిరా మీరు? అది జీవనోపాధి, ఇది ముఖ్యమైనది. పంటను ప్రేమించాను, దానికి అన్ని పెట్టాలి, రేపు నన్ను అది బతికెత్తది. నిజంగా చెప్తాను చూడండి, యెహోవా మనకు కాపరిగా ఉంటే మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకొని నిద్రపోవాలి నెలలో. ఎందుకంటే ఒక పాట అప్పుడప్పుడు మీరు పాడుతుంటుంది, ఏది ఏమైనా కానీ ఏందమ్మా నాకు ఏంది అదేనా మీకు, ఏది ఏమైనా నీతోనే ఉంటానయ్యా. ఎందుకు? ఆమేన్. ఆయన కాపరి. నాకేం టెన్షన్? చాలా మంది చూస్తారు, జ్వరం వచ్చింది, 102 జ్వరం వచ్చింది, పిడిసి వస్తుందేమో, ఇబ్బంది పడిపోతామో. టెన్షన్ పడొద్దని చెప్తాను, ఎందుకు? ఆయన ఉన్నాడుగా. హాస్పిటల్లో ఉన్న టెన్షన్ పడొచ్చాక, బయట ఉన్నోడికి టెన్షన్, హాస్పిటల్లో ఉన్న టెన్షన్ ఏంది? పరమ వైద్యుడైన యేసు ప్రభు పరిరక్షణలో ఉన్న నీకెందుకు టెన్షన్? నాకు అర్థం కాలేదు. టయానికి మాత్ర వేసుకోలేదు, టయానికి అన్నం తినలేదు, టెన్షన్ ఎందుకు అక్క మీకు? ఎందుకక్క టెన్షన్? ఈ టెన్షన్ వల్ల నీకు బీపీ పడిపోతుంది. ఎంత తెలుసా? ఈ రోజు మధ్యాహ్నం దాకా తినలేదు, అందుకని 300 పోయింది బీపీ. మధ్యాహ్నం దాకా తినకపోవటం వల్ల పోలా, నీవు దేవుడి కాపరిగా కాదనుకున్నావు కాబట్టి పోయింది. గాఢాంధకారపు లోయలు, చుట్టుపక్కల ఏమున్నాయి? లోయలు, పాములు, పురుగులు, ఇటు వాళ్ళ నుంచి ఎలుగుబంట్లు, ఏనుగులు, చుట్టుపక్కల ఏ వస్తాయో తెలియదు. వాటి మధ్యలో ఎటపడుకుంటారక్క? ఎటపడుకుంటారు అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎందుకు పడుకుంటారంటే కాపరి ఉన్నాడు. అదే అంటున్నాడు, నా గొర్రెలు. ఇక్కడ ఎవరి గొర్రెలు ఇయ్యి? నా గొర్రెలు అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు నా గొర్రెలు కనుక మీకెందుకు టెన్షన్? మీకు టెన్షన్ ఉండాల్సిన పని ఉంది? మీకు టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఎలాంటి అంటున్నాడు ఇక్కడ మాకు చూద్దాం. అది యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వద్దాం తొందరగా. చేశారమ్మా? చూడండి, చూడండి 10వ వచనం అనుకుంటాను. 10వ వచనం చదవండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నేను చచ్చిపోయినా పర్వాలేదు, మీకే ఇబ్బంది రాని అంట. నీకెందుకు టెన్షన్? మీకు టెన్షన్ ఉండొచ్చా? చాలా మంది అంటే మీరు ఇలా అడుగుతున్నారంటే మీరేదో తప్పని కాదు, మీకు తక్కువ నేను అనట్లేదు, కానీ
వాక్యం పూర్తిగా తెలియక అడిగేస్తున్నారు మీరు. వాక్యం పూర్తిగా తెలిసినప్పుడు నేను ఎవరిని అడగను ఏది. చాలాసార్లు మీరు అనుకుంటారు ఎందుకని, ఏ టైంలో ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఇయ్యలేదనుకో నాకు అదే మంచిది. అంతేనా కదక్క? మీకు 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడికి రూ. 5 ఇస్తారు, ఒకడికి రూ. 10 ఇస్తారు, ఒకడికి ఏమి ఇయ్యరు. వాడికి కోపం వస్తుందా రాదా? మరి మీరు ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇయ్యరక్క? రూ. 10 ఇచ్చినోడు పోయి 10 చాక్లెట్లు కొనుక్కొచ్చుకున్నాడు. రూ. 5 ఇచ్చినోడు పోయి 5 లాలీపాపాలు తెచ్చుకున్నాడు. వీడికి రూ. 5 ఎత్తిపోయి గుట్కా కొనుక్కొచ్చుకుంటాడు. అందుకే కదా కీయంది. అంతేనా కాదా? లేకపోతే ఎందుకు ఇయ్యరు? రే రూ. 5 కదరా పోయి తినే కొనుక్కొచ్చుకోమంటే గుట్కా కొనుక్కొచ్చుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళే పోయి కొనుక్కొచ్చి వాడికి ఇచ్చేస్తారు. వీడికి డబ్బులు ఇత్తి మామూలుడు కాదు, డేంజర్ కాడు. అంతేనా కదా? అప్పుడప్పుడు రూపాయి దొరికిందనుకో వాడు రూమ్ చేసి ఎదిగిపోతాడు, ఇంకా మామూలు కనపడతాడా? అప్పుడు మీరేమంటారు, ఏం కావాలి నీకు అంటారు అనుకోండి, తినటానికి ఏమి లేవు అంటే పోయి నేను తెస్తాను, పోయి నేను కొట్టుకుపోయి తెస్తాను, కూర్చో. డబ్బులు నాకేమంటే నేను వద్దు, పనకమెట్ట పోయి నేనేదేం తెస్తాను, కావాలంటే సరుకులు నీకు మాత్రం డబ్బులు ఇవ్వను. ఎందుకు? ఎందుకని? నువ్వు మంచోడు అయితే ఇచ్చినా పర్లేదు, నువ్వు పోయి వాటన్నిటిని ఆడ తీసుకొస్తావు. ఇప్పుడు అదే కదా అందరూ టెన్షన్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మందు బత్తాలు కావాలంటే నేను పోయి తెస్తాను, నువ్వు వద్దు అంటారు. ఎందుకు? నువ్వు తెస్తే ఎట్టడో తెలియదు. నువ్వు 5,000 చేసే పని అనుకోండి, 2 మందు బత్తాలు వస్తాయి. ఎంత అంటే ఒకటి 500 అవుద్ది. నువ్వు చేసే పని అదే, నేను తెస్తే ఒకటి 10,000. తేడా ఏంటంటే నీ మీద ఉన్న ప్రేమ అట్టాడిది. మనం ఏం చేద్దాం? అదే నువ్వు సరుకులు పని అనుకో, వీళ్ళు పోతే ఒక బియ్యపు కట్ట అంతా 1,500, వాళ్ళు పోతే 3,000 అవుద్ది. ఎందుకంటే మంచి క్వాలిటీ తెస్తాడు కదా. నిజంగా చెప్తున్నా చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మీ ప్రాణం కాదు పోయేది, నా ప్రాణం పెట్టాను. మీ ప్రాణం మీదకి ఎందుకు ఇబ్బంది? అర్థమైందక్క? మీ ప్రాణం గురించి మీకు ఎందుకు అక్క ఇబ్బంది? జ్వరం వచ్చిందని మీరెందుకు టెన్షన్ పడతారు? కడుపు నొప్పి అని మీరెందుకు పడతారు? ఆయన తెలియదా? ఆయన తెలియకుండా ఏమన్నా మీరు ఏమన్నా సొంతగా ఏమన్నా మనం ప్రయత్నాలు చేస్తామా? చాలా మంది ఏమంటారు, ఈ రోజు పోకపోతే రేపు మాకు జరగదు. ఆయన తెలియదా? మీకు జరుగుద్ది తెలియదక్క? అందుకని ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినోడు ఏదైనా ఇవ్వకుండా ఉంటాడా? మరి ఎందుకని? ఇప్పుడు మీరందరు జాగ్రత్త. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు అంటే ఇప్పుడు మొట్టమొదట మనందరం ఎవరిమి? ఆయన గొర్రెలము. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి కలుగదు. లేమి ఎందుకు కలగదు? ఆయన ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు నా కాడ డబ్బులు లేవనుకోండి, నేను అడగకుండా దేవుడు ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేసిన, నా అవసరం ఉంది నేను దొంగతనం చేసిన అంటే దేవుడికి తెలియదు నీకు అవసరం ఉందా లేదా? మరి దొంగతనం ఎందుకు చేసినావు? ఇప్పుడు చెప్పండి అక్క, దొంగతనం ఎందుకు చేసిండ్రు? నేను ఎందుకు దొంగతనం చేశాను చెప్పండి ఇప్పుడు మీరు. అండి, ఎందుకు చేశానంటే కోరికలు చావలేదు కనుక అని చెప్పండి. కోరికలు చావలేదు కనుక. అన్నానికి ఇంట్లో అన్నం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, అవసరాలకు కావాల్సింది. అప్పుడప్పుడు ఎగస్ట్రాలు కొన్ని ఉంటాయి. ఏంటి ఎగస్ట్రాలు? తెలుసా? మెగాస్టార్ ఏంటియో? ఏంటి చెప్పండి మీరు తెలిస్తే. ఏంటి అక్క? మన చర్చికి వస్తారు, ప్రార్థనలో ఉన్నారు కాబట్టి చాలా వరకు 50% చచ్చిపోయి ఉంటాయిలే. కొన్ని ఎగస్ట్రాలు ఉంటాయి. ఏంటి? కొత్త మోడల్ చీర వస్తే దొంగతనం చేయాలి భర్త దగ్గర. భర్త నా డబ్బులే కదంటే నీ డబ్బులు ఎందుకు అవుతాయి? భర్తను అడగకుండా తీసుకుంటే దొంగతనమే. తప్పులేదు. నేను ఇదిగో చీర వచ్చింది కొనుక్కోవాలి, నాకు 500 కావాలి, తీసుకో, తప్పులేదుగా. వద్దులే అన్నాడు అనుకోండి, నీకున్నాయి జాలి, ఎగస్ట్రా అవసరం లేదంటే నాకు నచ్చింది నేను తెస్తాను, నీకు చాలని అర్థం. నువ్వు ఎగస్ట్రా చేసిన వాడు కొత్త రుసులు కొడుతున్నావునేగా. ఎవరైనా అంతే. కొత్త మోడలింగ్ కావాలిగా నీకు, కొత్త అవసరాల కోసం కదక్క. నేను చికెన్ తినాలి, తెస్తాడు కదా అవసరం అయితే. నువ్వు దొంగతనం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు ఏదన్నా జలసాలకు పోయి రావాలి, నీకు అవసరం ఏముంది? బిర్యానీ తిని రావాలి, ఇంటికి తీసుకొచ్చా వండి పెడతాగా. నువ్వెందుకు బయట దొంగతనం చెప్పి దాన్ని కవర్ చేయడానికి నూనె మీద 5 రూపాయలు, ఉల్లిపాయల మీద 10 రూపాయలు, చింతపండు మీద 20 రూపాయలు ఎగస్ట్రాగా చెప్పడం ఎందుకు? వేసిన దానికంటే ఎగస్ట్రాగా. ఏడు 30 రూపాయలు కదంటే ఏందో నాకు 40 వేసిండు, నాకేం తెలుసు? ఈసారి పోయినప్పుడు అడుగుతాలే ఎవరిని.
రెస్టారెంట్ అన్నా రెస్టారెంట్ అని కదా అడగాల్సింది. ఇంకా ఉల్లిపాయలు ఒకటి కడిగిపోతే వాడు 30 వేసి ఉంటాడు, 40 వేయడు, నీకేం ప్రత్యేకంగా రేటా? నువ్వు దాని మీద 10, దీని మీద 10, దాని మీద 10, 10 రకాల మీద 10 నూరితే 100 వస్తాయి, 100 తీసుకుపోయి రెస్టారెంట్లో పెట్టచ్చు. ఎంత తెలివో చూడు వీడిది. అడిగి తీసుకుంటే నీ డబ్బులు నువ్వు అడగటానికి తప్పేం లేదుగా. మీరు ఎందుకు అడగవు? ఎందుకు అడగరమ్మా? అది తప్పు. అది తప్పు కాబట్టి అడగవు. అదే తప్పు కాకపోతే నాకు 100 కావాలి, నేను 10లో పోయి రావాలి, నాకు 500 కావాలి, నేను పోయి ఇదిగో సూది తెచ్చుకోవాలంటే ఇయ్యవు. ఇచ్చేదేముంది? డబ్బులు ఏమైనట్టు 500 నేను 10లో పోయినాను, మన తలకాని పోతే చూపించుకొని వచ్చానని చెప్తే కొట్టవుగా. కానీ తప్పు చేశాడు కాబట్టి భార్య భయపడాల్సిందే, పిల్లలకు భయపడాల్సిందే, తల్లికి భయపడాల్సిందే, భర్త భయపడాల్సిందే. వీళ్ళ దగ్గర కవర్ చేయడానికి ఎన్ని అబద్ధాలు కదక్క. కూరగాయలు రాలే ఆ రోజు, నిన్న ఒక 50 రూపాయల కూరగాయలు తీసుకున్నావు, రాకుండా ఎక్కడ తీసుకున్నావు? నీకేమన్నా ఆకాశం నుంచి చూడిపడ్డాయా? ఆ రోజు కూరగాయలే రాలేదంట, ఆ రోజు చేపలే రాలేదు, నువ్వు ఎక్కడ తీసుకున్నావు నాకు అర్థం కాలేదు. నీ కవర్ చేసుకోవటానికి. దొంగతనం ఎందుకు చేస్తావు అంటే దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా కోరుకుంటే దొంగతనం చేస్తాం. నా కాపరి నాకేమి కావాలో ఆయనకు తెలుసు. గొర్రె పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసు కదక్క. ఎక్స్ట్రాలు చేసి పక్క చేలో పోయి మేచి నేను మెడ మీద 4 నూగుతారు. వాటిని నూగితే పర్వాలేదు, పోయి కేసు పెడతారు. ఆ కేసు పెట్టినప్పుడు మళ్ళీ దాని నష్టపరిహారానికి ఏం చేయాలి? 2 గొర్రె పిల్లలు అమ్మితే కానీ కాదు. ఆడ ఎన్నది 3 ఆకులు అయితే వాడు 30,000 రాస్తాడు. 3 ఆకులైనా తిన్నది అసలు ఏదంటే పోయి కొడవలతో కోసి మొత్తం గొర్రె పిల్లలు తిన్నా అంటాడు. ఏం చేస్తావు? కాపరి ఎందుకు మేపుతున్నాడు? ఈ హద్దు మంది కాదు, అది తప్పు అని. దేవుడు నీకు ఎందుకు లిమిట్స్ పెట్టాడు? ఇది దాటిపోతే పాపము అని. అర్థమైందా? ఇది దాటిపోతే పాపం, అందుకని ఇక్కడే ఉండి అన్నాడు. కానీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాలు కోరుకుంటే పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు వద్దన్నాడు, ఇది చెయ్యొద్దు. అప్పుడప్పుడు మీరు చెప్తారు, గొర్రె పిల్లలకు చెప్తుంటారు, ఇదే మంది కాదు తినొద్దని. ఆడొకళ్ళు కర్రలు పట్టుకొని అడ్డం నిలబడతారు. ఈ మాత్రం అట్టు చూడకుండా ఇట్టే చూస్తుంటాయి. అంతే కదా, మీరు ఎప్పుడు అనుకున్నప్పుడు ఇట్టే చూస్తుంటాయి. ఎందుకు? పచ్చ కనపడుతుంది కదా. మరి ఇది బాగుందిగా. అంటే దొంగతనం రుచి అంటే పెద్దోళ్ళు అన్నట్టు పక్కింటి పుల్లగూరే రుచి అంట. ఇంట్లో బంగారం ఉన్నా నచ్చదు, పక్కన బొగ్గే నచ్చుద్ది జనాలకు. ఇప్పుడు బంగారం వండిపెట్టిన నచ్చుద్దా? ఉప్పు లేదు, పప్పు లేదు అంటాడు. ఆ రెస్టారెంట్కి పోయి 20 రూపాయలు ఇచ్చేస్తే వాడు కారం ఇంత నూకి, మసమసాలు నూకి, ఘాటు ఎక్కిపోయి కడుపు నొప్పి గ్యాస్ వస్తే అబ్బా కమ్మగా తిన్నాను అంటాడు. వాడి మీద గొడవ పెట్టుకోరు ఎప్పుడైనా? ఏ రోజైనా గొడవ పెట్టుకోర్రా? ఎందుకు? నీకు ఇష్టమైపోయావు కాబట్టి సచ్చినటువంటి దోమల అన్నంలో వచ్చిన తినొస్తావు. ఎందుకంటే నీకు ఇష్టమైపోయావుగా. అది ఏడా నీకు ఇంట్లో వండి పెట్టిన కనీసం మట్టి పిల్ల కనపడితే ఇచ్చి బాగాలేదు దిశే. కానీ ఆడ పాసిపోయిన అన్నాం కదా, 74 బియ్యమో 54 బియ్యం వేస్తారు. స్టోరీ బియ్యం వండేసి బాగా ఇంతంతలా ఉంటాయి. ఎట్లుంటాయో తెలుసు అంటే పులికోమలు ఉసులు ఉన్నట్టు ఇంతంతలా ఉంటాయి. ఆ అన్నం తింటుంటే ఏంది అన్నం ఎట్లా ఉండేవని ఇప్పుడు వాళ్ళ మీద కసిరిసుకోడరా? కొద్దిగా ఉరిబాలు వస్తే చాలు, అన్నం ఉడకలేదు, ఏం ఉడకలేదు, గొడవలే. ఎందుకు? నీకు నచ్చి పక్కదాని దగ్గర పోయావు కనుక అక్కడ ఏదైనా కూడా నీకు నచ్చుద్ది. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, మీకు నేను స్వతంత్రం ఇచ్చాను, మీకు ఏది కావాలో నాకు తెలుసు, అందుకే మీకేమీ కలగకుండా నేను చూసుకుంటాను. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఎగస్ట్రాలు చేస్తున్నామంటే కొత్త కోరికల కోసం. అదే సంఘంలోకి వచ్చింది పాపం చేయమని. ఈరోజు ఎందుకు ఆగిపోయారు ప్రార్థన కంటే? కొత్త కోరికలు వచ్చి వాటిని సంపాదించుకోవడానికి పోయావు, దానివల్ల లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకున్నారు. దాని కూరేం బాధ్యులు కాదుగా. మందంతా ఇక్కడ వేసావు, ఒక్కొక్క అదేది దొడ్డి అంటారు కదా, దొడ్డి ఇక్కడ పెట్టావు. మందంతా దొడ్డికొస్తే ఇది ఎందుకు ఆ దొడ్డికి అడిగిపోయింది? ఎందుకు పోయిందమ్మా? వాటర్ సావాసం పడిపోయింది. అడిగిపోతే రానిస్తారు వాళ్ళు దొడ్డోళ్ళు. పాపం ఏం చేస్తారు తెలుసా? పచ్చటి ఆగు తెచ్చి ఆడ కట్టేస్తారు. ఆ నుంచి చూస్తాడు, అది ఏంది అల్లాల గొర్రెపిల్ల మా దగ్గరికి వచ్చిందని కర్ర తీసుకుని వచ్చి 4 మోదుకుంటాడు. ఇప్పుడు నువ్వు చూడగానే ఇప్పుడే బయటికి నెడుతుండా 4 తండ్రికి నడుము నిరగనోకి నువ్వు చూస్తే బయటికి నెడుతున్నాను అంటాడు. అలాగే దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, నేను మీకు కాపరిని, మీకు ఏ కొదువ. మరి మీరెందుకు టెన్షన్ పడతారు? టెన్షన్ అవసరమా? ఏ కొదువ మీకు ఉండదు, సమస్తమును మీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో నేను ఇస్తాను, ఆయన ఇస్తాను. మనకెందుకు టెన్షన్? ఇప్పుడు చెప్పండి మీరు.
మీరు ప్రార్థన చేయటం వల్ల ఏమీ జరగవు. ఆయన ఇయ్యాలనుకుంటే ఇస్తాడంతే. మరి మీరు ప్రార్థన దేనికి చేయాలని చెప్పాను రాత్రి? పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఇవ్వయ్యని ప్రార్థించి, ఇంకే దాని గురించి వద్దు. పరిశుద్ధాత్మను సమృద్ధిగా దయచేయి. ఆ పరిశుద్ధాత్మ నాలోనికి వస్తే నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలుస్తుంది. అంతేగాని ఇదిగో ప్రభు అది ఇది అంటే ఏది ఇయ్యాలి ఆయన తెలియదా? మనకెందుకు కొరకు టెన్షను? కాబట్టి నా గొర్రెలు అనే మాట ఇది. స్వరమగిరం గురించి మాట్లాడి ఇంకా ఉంది. నా గొర్రెలు నా స్వరమినును, తర్వాత నన్ను ఎరుగును, నన్ను వెంబడించు. ఆ 3 మాటల తర్వాత 2 మాటల తర్వాత చెప్తాను. కాబట్టి మనము ఆయన గొర్రెలం కాబట్టి ఆయన మనల్ని మేపేటువంటి కాపరి, మనకేది తక్కువ చెయ్యడు. ఎందుకంటే మనమల కొన్నాడు, కొన్నిన మనవల్ని తక్కువ చేస్తాడక్క. కొనుక్కున్న గొర్రె పిల్లల మీద మీరు తక్కువ చూస్తారా? మీ ఇంట్లో ఒకటి పుట్టుద్ది, కొనుక్కొని ఒక దాన్ని తీసుకొస్తారు. ఇంట్లో పుట్టిన దానికి బాగా పెట్టి కొన్నదానికి తక్కువ పెడతారు ఎప్పుడన్నా? ఎందుకని? 2 గొర్రె పిల్లలే కాబట్టి, రెండిటి నీయే కాబట్టి రెండిటిని ప్రేమగా చూసుకుంటాం. తక్కువ చేస్తాం. కాబట్టి ఈరోజు మీకు అందరికీ చెప్పిన మాట, ఒక చిన్న మాట ఏంటంటే, మనము ఆయన మేపడి గొర్రెలం, ఆయన పాలించడి గొర్రెలం. కాబట్టి మనకు ఏ కొదువ రానియ్యడు. ఈ రోజు నుంచి మీరు ఒకవేళ ఏదైనా మాకు సమృద్ధిగా లేదంటే, మీ సొంత ప్రయత్నాల వల్ల ఏమీ రాదు. దేవుడు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆయన తెలుసు. కొన్నిసార్లు కొన్నిటికి ఉంటుంది, మెల్లో గుది కడతారు. చాలా మంది అంటారు వీటన్నిటికి కట్టకుండా దానికి ఎందుకు కట్టావద్ది, అదేమనుకోండి తీసేస్తే బాగుండే అంటది. తీసేస్తాడా? ఎందుకు తీసేరక్క? తీసేస్తే అలివి కాదనా? అది ఎకసకాలు చేస్తుంది కాబట్టి గొర్రె కట్టాల్సి వచ్చింది. అలాగే సంఘములో వచ్చిన విశ్వాసులు కొరక కొన్ని ఓవర్ యాక్షన్ చేస్తారు కాబట్టి గొది లాంటి రోగాలు పెట్టారు. నాకైనా నీకైనా ఉరికైనా. మరి తీసేయాలంటే నీకు ఒక పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో అప్పుడు అది అడగాల్సిన పని నాకు గొది తీసేయమని. యజమానుడు వెళ్ళి ఏం చేస్తాడు? తీసేస్తాడు. పాపము ఈ మధ్య కొద్దిగా సెట్ అయింది, ఇంకా గొది అవసరం లేదని తీసేస్తే భద్రంగా పోతుంటుంది, భద్రంగా పోతుంది. అలాగే మనకు ఏది ఎగస్ట్రా చేయాలో ఆయనకు తెలుసు. ఎందుకు ఇది ఇచ్చాడు ఎగస్ట్రా అంటే అలివి కాలేదని. ఎందుకు మేత తక్కువ పెట్టాడంటే ఎక్కువ తిని అందరినీ పొడుతుంది, యజమానుని పొడుతుంది. తెలుసు అప్పుడప్పుడు యజమానుని పొడుతున్నప్పుడు మామూలు విషయమా? అప్పుడు కోపంతో కర్ర తీసుకుని ఎన్నిసార్లు కొట్టిన ఎదురు తిరుగుతూనే ఉంటది. అప్పుడు ఏం చేస్తారు? రేపటి నుంచి మేత తక్కువ చేస్తాడు. బాగా తిని ముదిరింది దీనికి, నా మీదకి వస్తుందని మేత తగ్గితే అప్పుడు సిగ్గు వస్తుంది అనుకుంటా. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా ఏం చేస్తాడంటే, మనము దేవునికి వ్యతిరేకంగా ఉండే కొద్దీ మనకు కొన్ని ఇబ్బందులు పెడతాడు ఆయన. అది ఏదైనా కానీ. కాబట్టి నీవు దేవుని ప్రజలం, మనందరము దేవుని బిడ్డలము. మనకేది కావాలో ఆయన చూసుకుంటాడు. ఓకే, అందరం కూడా తల ఉంచండి.